కి సైలెంట్ గా వచ్చి టపాస్లా ఓ పేలుడు పేలి వెళ్లిన ఓ చిన్న తెలుగు సినిమా ఇప్పుడు అంతర్జాతీయ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో గ్లోబల్ సెన్సేషన్ గా మారింది. కేవలం ఒక్క వారంలోనే 1.2 మిలియన్ల వ్యూస్ తో నెట్ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ జాబితాలో 7వ స్థానాన్ని కైవశం చేసుకుని రాకాస అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే బాస్. చిన్న సినిమాలు ఓటీటీలోకి వచ్చాక అద్భుతాలు చేస్తాయని రాకాస మరోసారి నిరూపించింది. ఏప్రిల్ 3, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మే 1 నుండి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది. భాషాభేదం లేకుండా ఇతర ప్రాంతాల ప్రేక్షకులు సైతం సబ్టైటిల్స్ సాయంతో ఈ సినిమాను వీక్షిస్తూ ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో 1.2 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ఒక చిన్న స్థాయి సోషియో ఫ్యాంటసీ చిత్రం ఈ రేంజ్లో గ్లోబల్ చార్ట్స్లో నిలవటం టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. డైరెక్టర్ మానస శర్మ ఈ సినిమాను మన చిన్నప్పుడు విన్న చందమామ కథలు, బక్కాసురుడి పురాణాల స్ఫూర్తితో మలిచారు. అమెరికా నుండి తన ఊరికి తిరిగి వచ్చిన వీరబాబు ఆ ఊరి చివర ఉన్న పాడుబడ్డ కోటలోని బ్రహ్మరాక్షసుడి మిస్టరీలో ఎలా చిక్కుకున్నాడు, ఆ కోటలోని ఆత్మలకు రాక్షసుడికి మధ్య ఉన్న లింక్ ఏంటి అన్న అంశాలను సోషియో ఫ్యాంటసీ శైలిలో ఆసక్తికరంగా తెరకెక్కించారు డైరెక్టర్. గ్రామీణ ఆచారాలు, నరబలి వంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ సినిమాకు బలాన్నిచ్చాయి. ఇక ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది ఇందులోని కామెడీ అని చెప్పవచ్చు. హారర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ దర్శకురాలు వినోదానికే పెద్దపీట వేశారు. సంగీత్ శోభన్ తన మార్కు టైమింగ్తో ఆకట్టుకోగా, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీలు తమ కామెడీతో సెకండ్ హాఫ్ను నిలబెట్టారు. భయపెడుతూనే నవ్వించే ఈ హారర్ కామెడీ ఫార్ములా ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా కోటలో జరిగే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్, నిహారిక కొణిదెల, జీ స్టూడియోస్, ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా విఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు గ్రాండియర్ లుక్ను తీసుకొచ్చాయి. థియేటర్లలో సుమారు 11 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండటం వ్యూస్ పెరగటానికి ప్రధాన కారణమైంది. స్టార్ హీరోలు లేకపోయినా సరైన కథాబలం మరియు వినోదం ఉంటే ప్రపంచం నలుమూలలో ఉన్న ప్రేక్షకులు ఆదరిస్తారని రాకాస మూవీ నిరూపించింది. థియేటర్లలో మిస్ అయిన వారు సైతం ఇప్పుడు ఓటీటీలో చూసి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఒక చిన్న తెలుగు సినిమా నెట్ఫ్లిక్స్ వంటి ప్లాట్ఫామ్లో ప్రపంచ స్థాయిలో 7వ స్థానంలో నిలవటం మన సినీ పరిశ్రమకు గర్వకారణం. వినూత్నమైన ఫ్యాంటసీ కథాంశంతో అద్భుతమైన కామెడీతో రూపొందించిన రాకాస ఓటీటీ వీక్షకులకు ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా నిలుస్తోంది. బాక్సాఫీస్ రికార్డులే కాదు, గ్లోబల్ వ్యూస్ కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నాయి.